పూజారి పాపం పండింది. ఓ అమాయకురాల్ని నమ్మించి ప్రాణం తీసినందుకు కోర్టు తగిన శాస్తి చేసింది. సంచలనం రేపిన సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. ఆ పూజారి ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 4 ఏళ్ల పాటు తన చుట్టూ తిప్పుకున్నాడు. తీరా పెళ్లి చేసుకోమని అడిగినందుకు బండరాయితో మోది చంపేశాడు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసు విచారణ ముగిసి ఈరోజు తుది తీర్పు వెలువడింది. పూజారికి జీవిత ఖైదు విధించింది కోర్టు. సాక్ష్యాలు మాయం చేయడానికి ప్రయత్నించినందుకు మరో 7 ఏళ్లు అదనపు శిక్ష విధించింది. అసలు ఎవరి పూజారి, ఎందుకు అమ్మాయిని చంపాల్సి వచ్చింది? ఈ విషయాలన్నీ తెలియాలంటే బిగ్ టీవీ అందిస్తున్న ఈ స్పెషల్ స్టోరీ చూడాల్సిందే. సరూర్ నగర్ వెంకటేశ్వర కాలనీలో బంగారు మైసమ్మ కాశీ వైద్య నాథేశ్వర దేవాలయం ఉంది. ఈ గుడికి ఓ వైపు ఇంట్లో అప్సర కుటుంబం నివాసముండేది. గుడికి మరోవైపు అపార్ట్మెంట్లో పూజారి సాయికృష్ణ ఫ్యామిలీ నివాసముంటుంది. అప్సరకు దైవభక్తి ఎక్కువ. ప్రతిరోజు ఆలయానికి వస్తుండేది. పూజలున్నప్పుడు ప్రత్యేక రోజుల్లో గుడిలో వాలంటీర్గా కూడా సేవలు చేస్తుండేది. అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే అమ్మాయి కావటంతో ఆ ప్రాంతంలో అందరితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఇక పూజారి సాయికృష్ణ సైతం ఆ కాలనీలో అందరికీ పరిచయమున్న పూజారి. ఎంతో యాక్టివ్గా సేవా కార్యక్రమాలు, నిత్యాన్నదానం చేస్తూ అందరి మన్ననలు పొందాడు. రోజు గుడికి వచ్చే అప్సరతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం పూజారి భక్తురాలి నుండి వేరే లెవెల్కు వెళ్ళింది. పూజారి సాయికృష్ణకు ఆల్రెడీ పెళ్లై ఓ పాప ఉండడంతో ఎవరూ అనుమానించలేదు. దాంతో మరింత అడ్వాంటేజ్ తీసుకుని అప్సర అమ్మగారితో అక్కయ్య అంటూ ఆ కుటుంబానికి దగ్గరయ్యాడు. రెగ్యులర్గా అప్సర ఇంటికి పూజారి రాకపోకలు చేసేవాడు. అప్సర చెన్నైకి చెందిన చురుకైన అమ్మాయి. ఎవరితోనైనా కలిసిపోయే కలుపుగోలు మనస్తత్వం. చెన్నైలో ఎంబీఏ పూర్తి చేసింది. సినిమాలో రాణించాలన్నది ఆమె ఆశయం. కరోనా వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కార్తిక్ రాజా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. భర్తపై కేసు పెట్టింది. పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కేసు పెట్టడాన్ని జీర్ణించుకోలేక కార్తిక్ రాజా సూసైడ్ చేసుకున్నాడు. దాంతో అప్సర సైలెంట్ గా తన మకాం చెన్నై నుండి హైదరాబాద్ కు మార్చింది. సినిమాలు, సీరియల్స్ లో నటించడానికి అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. రెగ్యులర్ గా గుడికి వెళ్లే అలవాటు ఉండడం వల్ల పూజారి సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో పూజారి మేలు జరుగుతుందని, నీ జాతకం మారుతుందని వేరువేరు గుళ్లకు తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సాన్నిహిత్యం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. వివాహేతర సంబంధాన్ని ఎన్నాళ్ళో కొనసాగించలేమని భావించిన అప్సర సాయికృష్ణను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. గుడిలో పూజారిగా మంచి పేరున్న సాయికృష్ణ అప్సరను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడలేదు. అప్సర బతుకుంటే తమ ప్రేమ, వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందో అని భయపడ్డాడు. దీంతో అప్సర మర్డర్కు పక్కాగా ప్లాన్ చేశాడు. గతంలో ఇద్దరు కలిసి కోయంబత్తూర్ గుడికి వెళ్లాలని అనుకున్నారు. ఈ క్రమంలో అప్సరను కోయంబత్తూర్కు తీసుకెళతానని చెప్పి 2023 జూన్ 3న రాత్రి 8:15 సమయంలో ఆమెను ఇంటి నుంచి తీసుకెళ్లాడు సాయికృష్ణ. కారులో ఎక్కించుకుని మాయమాటలు చెప్తూ 11 గంటల సమయంలో శంషాబాద్ వైపు తీసుకొచ్చాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల సమయంలో సుల్తాన్పూర్ సమీపంలోని గోశాల వద్దకొచ్చాడు. ముందు సీట్లో కూర్చున్న అప్సర అప్పటికే గాఢ నిద్రలోకి జారుకుంది. అప్సరను హత్య చేసే ఉద్దేశంతో గుడిలో బెల్లం దంచే రాయిని కారులో పెట్టుకుని తిరుగుతున్నాడు సాయికృష్ణ. డిక్కీలో నుంచి కార్ కవర్ను తీసుకొచ్చి నిద్రిస్తున్న అప్సర ముఖానికి బిగ్గరగా చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె తేరుకుని ప్రతిఘటించింది. దీంతో కారులో ఉన్న రాయిని తీసుకుని ఆమె తలపై మోదటం మొదలుపెట్టాడు. చనిపోయిందని నిర్ధారించుకునే వరకు అలా కుట్టాడు. తీవ్రంగా గాయపడిన అప్సర కారులోనే ప్రాణాలు విడిచింది. అనంతరం మృతదేహం, రక్తపు మరకలతో ఉన్న కార్ను సరూర్ నగర్లోని తన అపార్ట్మెంటుకు తీసుకొచ్చి పార్క్ చేశాడు. మరుసటి రోజు సాయికృష్ణ తన కారులో ఉన్న అప్సర మృతదేహాన్ని సరూర్ నగర్ ఎంఆర్ఓ కార్యాలయం వెనుకున్న మ్యాన్హోల్లో పడేశాడు. బస్తా ఉప్పు పోశాడు. ఆ మరుసటి రోజు తనకు తెలిసిన బిల్డర్స్ కు ఫోన్ చేసి ఎర్రమట్టి తెప్పించి మ్యాన్హోల్లో పోయించాడు. 2 రోజుల తరువాత వెళ్లి అక్కడ వాసన వస్తుందా లేదా పరిశీలించాడు. దుర్వాసన వస్తున్నట్లు గుర్తించి పరిచయస్తుల సాయంతో సిమెంట్ తీసుకొచ్చి మ్యాన్హోల్ మూసేశాడు. పోలీసుల విచారణలో పలు సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఈ వివరాలన్నీ సాయికృష్ణ పోలీసుల మార్క్
విచారణలో చెప్పాడు. 2 సంవత్సరాల తరువాత నేరం రుజువు కావటంతో రంగారెడ్డి జిల్లా కోర్టు శిక్ష ఖరారు చేసింది. మేకవన్నెపులి పూజారి సాయికృష్ణకు జీవిత ఖైదు ఖరారు కావటం పట్ల అప్సర కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.